నివారణము పాత అయితే 500. కలిసి పాడుకుంటా. మనమే సునివారలము తన వారి హలేయుందుము. మనమే సునివారలము తన వారి హలేయుందుము. మనలను రక్షించెను స్తుతి పాడెదము. మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము. మనమే కృపా సత్య సంపూర్ణ వాక్య నరరూపియాయేను. కృపా సత్య సంపూర్ణ వాక్య నన్ను ముట్టిని తండ్రి మహిమను జనపై మన ప్రేమ అద్భుతమైనది. మనము కొనియాడెదము. మన ప్రేమ అద్భుతమైనది. మనము కొనియాడెదము. మనమే కొనియాడెదము. దైవ
మరొక పాట పాడుకుంటాం.
పాట సంఖ్య 705, పాత అయితే 689. ఉన్నత దుర్గము నా దేవుడు అనే పాట. కలిసి పాడుకుంటాం. పాట సంఖ్య 705 కొత్తది, పాతదైతే 689. ఇంకా పాత ఉంటే మార్చుకో, కొత్తది పడతాం. కలిసి పాడుతాం. ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే, నా రక్షకుడే నాకాశ్రయుడు, నా రక్షకుడే నాకాశ్రయుడు, ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. యెహోవా మహాత్మ్యము ఎంతో గొప్పది, యెహోవా మహాత్మ్యము ఎంతో గొప్పది, అధిక స్తోత్రములకు పాత్రుండాయనే, అధిక స్తోత్రములకు పాత్రుండాయనే. ఆ ప్రభు ఐశ్వర్యము ధరింపశక్యము గానిది, ఆ ప్రభు ఐశ్వర్యము ధరింపశక్యము గానిది. నా దేవుడే, నా దుర్గము నా దేవుడే, నాలో దయున శైలము ఆయనే, నాలో దయున నా కేడెమురా క్షణశృంగమును, నా కేడెమురా క్షణశృంగమును, ఉన్నతమగు దేవుడే నాకాశ్రయ దుర్గము, ఉన్నతమగు దేవుడే నాకాశ్రయ దుర్గము, ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. నా ప్రియ ప్రభువు ధవళ వర్ణుడు, నా ప్రియ ప్రభువు ధవళ వర్ణుడు, రత్నవర్ణుడు నా కటిప్రియుడు, రత్నవర్ణుడు నా కటిప్రియుడు. 10,000 మందిలో 10,000 మందిలో అతని గుర్తించేదను, ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. నిత్య జీవము మెరుగుగనొసగి, నిత్య జీవము మెరుగుగనొసగి, పరమానందం తృప్తిగా నీవే, పరమాహారము తృప్తిగా నీవే. నిరతము తనకు కతో నిలుపుకొనెను స్తోత్రము, నిరతము తనకు కతో నిలుపుకొనెను స్తోత్రము, ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. విజయ గీతము పాడిన ప్రభుకే, విజయ గీతము పాడిన ప్రభుకే, విజయము నిచ్చెను శత్రువు పైన, విజయము నిచ్చెను శత్రువు పైన, ఉన్నత దుర్గముపై నిత్యం
స్తోత్రము ఉన్నతలుగా ఉభై నిత్యించెను స్తోత్రము ఉన్నత స్తోత్రము నా దేవుడే ఉన్నత స్తోత్రము నా దేవుడే మహిమా పూర్ణము నా ప్రభువే మహిమా పూర్ణము నా ప్రభువే ఇహకే చెంచెను నాకై త్వరలో ఇహకే చెంచెను నాకై త్వరలో హల్లెలూయా స్తోత్రము పాడి ప్రహరించు హల్లెలూయా స్తోత్రము పాడి ప్రహరించు ఉన్నత స్తోత్రము నా దేవుడే ఉన్నత స్తోత్రము నా దేవుడే ఆరాధకుడే నా ఆశ్రయుడు నా రక్షకుడే నా ఆశ్రయుడు ఉన్నత స్తోత్రము నా దేవుడే ఉన్నత స్తోత్రము నా దేవుడే. మరొక పాట పాడుకుంటాం. పాట సంఖ్య 469. పాట సంఖ్య 469. మరొకటైతే 466 దేవుని మహిమా మందిరం. కలిసి పాడుకుంటా. దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం, యాజకుల ఆరాధనాలయం, యాజకుల ఆరాధనాలయం, దేవుని మహిమా మందిరం, దేవుని అదియే మోరియా గొల్గొత కొండయు, అదియే మోరియా గొల్గొత కొండయు, ఇస్రాకు బలియా వనస్థలమును, అదియే మోరియా గొల్గొత కొండయు, ఇస్రాకు బలియా వనస్థలమును,
నీయవే పరలోకపు రవి నీయవే దేవుని కొండపై కొండపై అరలున ప్రత్యక్షపు గుడారమగియే కొండపై అగ్ని వంటి ఆకారమున్న దేవుని దావీదు దేవుని గుడారమగియే దావీదు దేవుని గుడారమగియే ఏదో మహిమా నిలచుని వాసము దావీదు దేవుని గుడారమగియే ఏదో మహిమా నిలచుని వాసము ప్రభుని ప్రతిష్ఠిత పర్వతమదియే ప్రభుని ప్రతిష్ఠిత పర్వతమదియే దేవుని మహిమమందిరం దేవుని మహిమమందిరం యెహోవా పట్టణము పాదపీఠ స్థలము యెహోవా పట్టణము ఇశ్రాయేలు పరిశుద్ధుని సీయోనదియే యెహోవా పట్టణము పాదపీఠ స్థలము ఇశ్రాయేలు పరిశుద్ధుని సీయోనదియే గురు మహిమా గురు మహిమా భూషణ మగుణ దేవుని రాతివరాళ్ళతో నిర్మించబడుతున్న మానస మందిరమదియే రాతివరాళ్ళతో నిర్మించబడుతున్న దేవుని మానస మందిరమదియే పెళ్లి కుమార్తె సంగముగదియే పెళ్లి కుమార్తె సంగముగదియే దేవుని మందిరం దేవుని కలహింసుతమని కలసి వెళ్ళుదాము కలహింసుతమని కలసి వెళ్ళుదాము ఎప్పుడు దేవుని మహిమందిరము కలహింసుతమని కలసి వెళ్ళుదాము ఎప్పుడు దేవుని మహిమందిరము మనదు కవినములు సమాప్తమగును మనదు కవినములు సమాప్తమగును దేవుని మహిమందిరం మునుపటి మహిమను మించిన మహిమతో మునుపటి మహిమను పరలోకము నుండి దిగి వచ్చుచున్న మునుపటి మహిమ
బైబిల్ పైకెత్తి బైబిల్ ఫల్లో పాడుకుంటాం. ఆ తర్వాత ఒక సహోదరుని యొక్క సాక్ష్యము మనం కొన్ని నిమిషాలు వింటాం. పఠింప గ్రంథము పఠింప గ్రంథము అనుదిన పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప గ్రంథము the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you on the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक दुनिया में सबसे प्यारे पुस्तक पढ़ो करो सामने कभी कोई न हो। ओ दुनिया में सबसे प्यारे पुस्तक బాగా పాడుతున్నారు, బాగా వినిపిస్తాను. బాగా పాడారా? మనం నిమిషాలు మనం సాక్ష్యం వింటాం. ప్రభు పేరిట సాయంకాల సమయంలో మీ అందరికీ వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి కీర్తనలో 103వ అధ్యాయం 11వ వచనాన్ని కలిసి చదువుకుంది. కీర్తనలు 103 11వ వచనం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ప్రభు కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన మా తండ్రి, జన్మగల మా దేవ, సాయంకాల సమయంలో ప్రభా మరొకసారి నీ పాస్ అనేది వస్తున్నా. ఎంతైనా నమ్మదగిన దేవుడు, పూజనీయుడు, పూజారుడు ప్రభా, మీరే మహిమ తెచ్చుకోండి. ప్రభా, ఈ లోకంలో నేను మట్టివాడిని ప్రభా, ఒక దినాన ప్రభా భూమిని వదిలేసి వెళ్ళవలసిన వాడిని ప్రభా, అటువంటి వాడిని నువ్వు శిలువ రక్తం చేత నన్ను కడిగినావు, శుద్ధినిగా చేసినావు. నీ ప్రేమ నా మీద దారంలో ఉంచినావు. నువ్వు ఇచ్చిన కృప కొరకై వందనాలు ప్రభా. మరొకసారి నీ పాసన్నిధికి వస్తున్నావు ప్రభా. మీరే నాతో మాట్లాడండి. నా జీవిత కాలము ఏ రీతిగా ఉంటున్నాను ప్రభా, మీ ప్రజల మధ్య ప్రభా మరి నేను ఏ రీతిగా మరి చెప్పాలో మీరే మాట్లాడండి, పరిశుద్ధపరచండి, మీరే మహిమ తెచ్చుకోండి. స్థలంలో ఉన్నవారిని ప్రభా నాతో మాతో మాట్లాడండి. ఉదయాన్నే ప్రభా మీరే కదిలించండి ప్రభా. ఈ ఊరిలో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిలో రక్షణ కార్యం జరిగించండి. నా ద్వారా కొంతమంది అయినా ప్రభా రక్షణలోకి రావడానికి సహాయపడుతురమ్మని ప్రభా. ఈ యొక్క చిన్న ప్రార్థన యేసయ్య బంగారు పాదములకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మాది గుంటూరు జిల్లాలో అచ్చంపేట మండలం, మా సొంత గ్రామము. అచ్చంపేట మండలంలో అచ్చంపేట మా ఊరు కూడా. అయితే నేను హిందూ కుటుంబంలో నుంచి రక్షణ పొందినాను.
హిందువులు అంటే చాలా కులాలు ఉన్నాయి. అయితే మాది నాయుళ్ళ కులము. నాయుళ్ళ కులంలో నుంచి నేను రక్షింప పొందినాను. మా తల్లిదండ్రులు, మా తండ్రి రక్షణ పొందలేదు, మా తల్లి రక్షణ పొందుతూ వచ్చింది. అయితే మా తల్లి వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా రక్షణలోకి తీసుకొచ్చారు. వాళ్ళు ఆర్సిఎం చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఆర్సిఎం చర్చికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏదో నామకార్థంగా వెళ్తూ వచ్చేవాళ్ళు. అయితే మా అమ్మగారిని అచ్చంపేట ఇచ్చారు. అందువలన ఆమె హెబ్రోన్ సహవాసానికి ఇక్కడికి వచ్చిన తర్వాత, అచ్చంపేట వచ్చిన తర్వాత హెబ్రోన్ సహవాసంలో రక్షణ పొందుతూ బాప్తీసం తీసుకుంటూ వచ్చింది. అయితే మేము చిన్నతనంలో ఉన్నప్పుడు మా అమ్మగారు చర్చికి వెళ్తూ ఉండేది, మా నాన్నగారు వచ్చేవాళ్ళు కాదు. మా నాన్నగారు రాకపోతే మేము మా అమ్మగారితో పాటే, మా అక్క నేను ఇద్దరమే. అయితే మేము ఇద్దరం కలిసి మా అమ్మగారితో పాటు వెళ్ళేవాళ్ళం. మా దగ్గర ఇప్పుడు గుంటూరులో సేవ చేస్తున్న సిఎన్ ప్రార్థనా మందిరంలో నెహెమియా అంకుల్ ఉన్నారు. నేను చిన్నతనంలో ఉన్నప్పటి నుంచే నెహెమియా అంకుల్ దగ్గర ఉంటూ వచ్చాను. నెహెమియా అంకుల్ వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళ ఇంట్లోనే గడుపుతూ వాళ్ళ పిల్లలతో, అక్క వాళ్ళు పెద్దవాళ్ళు, అప్పుడు నేను చిన్నపిల్లని, వాళ్ళు నన్ను ఆడిస్తూ ఉండేవాళ్ళు, ఎత్తుకొని అంకుల్ దగ్గరే ఉండేవాళ్ళు. అయితే నెహెమియా అంకుల్తో ఉంటాం. మా అమ్మగారు పనికి వెళ్తూ ఉండేవాళ్ళు. మా నాన్నగారు పొలం పని అలా చేస్తూనే ఉంటారు. వాళ్ళు సొంత పొలంలోనే చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే నేను చదువుకుంటా ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ తిరుగుతూనే వాళ్ళు మా అమ్మగారు వాళ్ళు వదిలిపెట్టేసి వెళ్ళేవాళ్ళు. అంకుల్ ఏం చేసేవాళ్ళు అంటే వీడికి కంఠస్థ వాక్యాలు అవి నేర్పాలని చిన్న చిన్న పాటలు నేర్పుతూ వచ్చేవాళ్ళు. అక్క వాళ్ళు అందరూ కలిసి బాగా ముద్దుగా ఆడించుకుంటూ అలా నన్ను దేవుళ్ళు మరి ఆ పాటల ద్వారా, సండే స్కూల్ పాటలు అలాంటివన్నీ నేర్పుతూ వచ్చారు. అప్పటి నుంచి నేను దేవుడిలోనే పెరుగుతూ వచ్చాను. యెరూషలేం ప్రార్థనా మందిరం అని అచ్చంపేటలో ఉండేది. అయితే నెహెమియా అంకులలో ఉన్నంత కాలము వాళ్ళతో ఉంటూ సేవకులతోనే ఉంటూనే వచ్చేవాడిని. అయితే అక్కడ తర్వాత వాళ్ళు అక్కడ నుంచి హనుమాన్ జంక్షన్ అటు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడ చదువుకుంటా 10th క్లాస్ ఒకటి చదువుకుంటూ వచ్చాను. అక్కడే 10th క్లాస్ ఒకటి చదువుకుంటా ఉంటే నెహెమియా అంకుల్ వెళ్ళిపోయిన తర్వాత విక్టర్ గారు వచ్చారు. హెబ్రోన్ నుంచి విక్టర్ గారు వచ్చారు. విక్టర్ గారు వచ్చిన తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇక పిల్లలు స్నేహాలు అన్నీ తిరుగుతూ ఉంటామని చెప్పేసి బజార్లో కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని. ఎవరు వస్తారా, ఎవరు పోతారా, రా చూద్దామా, కూర్చొని పిల్లలతో ఆడుకుందామా అని ఉండేవాడిని. అయితే మా సేవకుడు స్కూటర్ ఉండేది, విక్టర్ గారికి స్కూటర్ ఉండేది. ఆయన ఏం చేసేవాడంటే ఏదో పని మీద అటు ఇటు తిరుగుతాను, ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళాలి, విశ్వాసుల ఇంటికి సువార్త చెప్పాలి, ఏదో పని మీద బజార్కి వచ్చేవాడు. ఆ బజార్లో నేను కనపడ్డప్పుడు ఆయన స్కూటర్ సౌండ్ వినగానే నేను ఇంటికి వెళ్ళిపోదామని తిరుగుతాను. తిరిగేలోపు నా వెనకాల వచ్చి ఆగురా అనేవాడు. ఆగురా అని చెప్పేసి వచ్చేవాడు నా దగ్గరికి, వచ్చి బండి ఎక్కరా అనేవాడు. సరే అని చెప్పేసి ఎక్కేవాడిని. ఇంక తీసుకెళ్ళి అప్పుడు నెహెమియా అంకుల్ ఉన్నప్పుడు ఒక రేకుల షెడ్ మందిరం, విక్టర్ అంకుల్ వచ్చిన తర్వాత బిల్డింగ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అక్కడ ఉంచారు. ఆ టైంలో విక్టర్ అంకుల్ ఆంటీ ఇద్దరు కలిసి నాకు పని చెప్పేవాళ్ళు. వెళ్ళి నీళ్ళు పెట్టరా గోడలకి, ఏదో పని చేయి, అక్కడ కూర్చొని ఏం చేస్తావు అని అనేవాళ్ళు. ఇంక ఉదయం నుంచి వెళితే మళ్ళీ నైట్ 10 దాకా ఇంటికి పంపించేవాళ్ళు కాదు, మందిరంలోనే ఉంచేవాళ్ళు. ఇదేంద్రా నాయనా కనపడితే వస్తే ఇంక ఇంతేనా అనుకునేవాడిని. అయినా సరే మరి దేవుడు ఎందుకనో సేవకులమ్మటే ఇక తిప్పుతూ ఉండేవాడు అని చెప్పేసి ఇక ఆయన వస్తున్నాడంటే ఇంక ఉదయం నుంచి సాయంత్రం దాకా మందిరంలోనే వాళ్ళు అన్నం పెట్టి అక్కడ కూర్చోబెట్టి ఏదో పని చేపిస్తూ ఉండేవాళ్ళు. ఇసుక మోయటం, నీళ్లు పెడతాం, ఆ పిల్లర్స్ అన్నిటికీ పట్టాలు చుట్టేయటం, అలాంటి పనులు చేపిస్తూ వచ్చేవాళ్ళు. అయితే వాళ్ళు ఉన్నంత కాలము వాళ్ళ దగ్గరే ఉంటూ మళ్ళీ పెరుగుతూ వచ్చాను. అక్కడ తర్వాత వాళ్ళ అబ్బాయికి వాళ్ళ కొడుకు ఉంటే అబ్బాయి దగ్గర కూర్చొని ఆంటీ అంకులు పరిచయకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ దగ్గర మళ్ళీ తోడు ఉంచేవాళ్ళు అబ్బాయికి. అలా మందిరంలోనే గడుపుతూ వచ్చినాను. తర్వాత ఇంటర్మీడియట్ కోసమే సత్తెనపల్లి వచ్చాను. సత్తెనపల్లిలో చదువుకోవడానికి వచ్చినప్పుడు మా తాతయ్య గారు ఉంటే అతని దగ్గర ఉన్నామని అక్కడ ఉంటా మరి ఇంటర్మీడియట్ చదువుకుంటా అక్కడే ఉన్నాను. ఉంటే కొంతకాలం అక్కడే ఉంటా. తర్వాత మరి ఏ మందిరానికి వెళ్ళాలి ఏందని అనేది అంకుల్ ఫోన్ చేసేవాళ్ళు.
ఇట్లా వెళ్తున్నావా లేదా, బైబిల్ చదివావా లేదా ఉదయాన్నే లేచి అని అడుగుతారు. సరే వెళ్తున్నాను అంకుల్ అన్నాను. సరే అయితే మరి ఇంక రావట్లేదు కదా అచ్చంపేట, మరి అక్కడే ఉంటున్నావు అన్నాడు. అవును అంకుల్ ఉంటున్నాడు అని అంటే సరే సరే అయితే అక్కడ వెళ్ళరా అన్నాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్మీడియట్ చదువుకుంటా ఉన్నాను. ఉన్న తర్వాత మా మామయ్య గారు వాళ్ళ అమ్మాయిని మ్యారేజ్ చేస్తూ వచ్చినారు నాకు. అయితే అమ్మాయి డిగ్రీ అయిపోయింది, బీఈడీ అయిపోయింది. అయితే ఇంకా నేను చదువుకుంటానే నేను ఏదో ఒకటి మామూలు జాబ్ చేయాలని చెప్పేసి అక్కడ లోకల్లో జాబ్ ఉంటే అది చేసుకుంటూ వస్తూ ఉంటే ఆ అమ్మాయిని నాకు ఇవ్వాలని చెప్పేసి, మరి వాళ్ళు హిందూ గృహంలోనే ఉన్నారు, మరి హిందువులోనే ఉన్నారు. వాళ్ళ మా మామయ్య గారు ఆర్సీఎంకి వెళ్తూ వచ్చేవాడు. అయితే ఆర్సీఎం చర్చికి వెళ్తుంటే ఆయన నామకార్థంగా ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి బీఈడీ అయిపోయింది, మరి చదువుకున్న అమ్మాయిని మరి ఇవ్వాలని చూసారు. అయితే సరే అని చెప్పేసి అంకుల్కి ఫోన్ చేసి ఇలా అంకుల్ అంటే, మరి అమ్మాయి రక్షణ పొందిందా లేదా అంటే లేదు అంకుల్ అన్నాను. సరే అని చెప్పేసి రక్షణ తీసుకోవాలి, తీసుకుంటేనేరా నీకు మందిరంలో పెళ్లి చేసేది, లేకపోతే చేయమన్నారు. సరే అంకుల్ అని చెప్పేసి ఆ అమ్మాయి ఒప్పించి మరి ఎట్లాగట్లా రక్షణలోకి తీసుకొచ్చినాము. దేవుడు మాట్లాడి దేవుని కృపను బట్టి రక్షణలో తీసుకొచ్చిన తర్వాత హెబ్రోన్లో యూత్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత అక్కడ రక్షణ తీసుకొని బాప్తిజం పొందుతూ వచ్చింది. నేను 10th క్లాస్లోనే యూఎస్లో ఉన్నప్పుడే రక్షణ పొందుతూ వచ్చినాను. అయితే అలా జరుగుతూ వచ్చిన తర్వాత అంకుల్ వాళ్ళు మరి ఇక్కడే అచ్చంపేటలోనే మరి వివాహం చేయాలరా ఇది అని అన్నారు. సరే అంకుల్ అని వాళ్ళు చెప్పింది లోపడుతూ వచ్చామండి. మందిరంలో ఏ పని చెప్పాలన్నా టైటస్ ఎక్కడున్నావు అంటారు, ఏది చేయాలన్నా టైటస్ ఎక్కడున్నావు అనేవాళ్ళు. ఆంటీ ఏం చేసేదంటే ఒకేసారి గుప్పెడు చిల్లర తీసుకొచ్చి జేబులో పోసి అరే వెళ్ళి కూరగాయలు తీసుకురాపో, సరుకులు తీసుకురాపో అని అనేది. ఆదివారం మేమే షాపుల డ్యూటీ వేసేవాళ్ళం, మేము వంట వండేవాళ్ళం. ఆంటీ అక్కడి నుంచి చెప్తా ఉండేది మొత్తం మీరే చేయాలి, ఇద్దరు ఒక అబ్బాయిని తోడు పెట్టుకొని వంట నా చేత వండిచ్చేవాళ్ళు. అలా చేస్తూ తీసుకొచ్చి చిల్లరంతా వేసి చేయరా పని మొత్తం అని చెప్పేది, వదిలేసి వెళ్ళిపోయేది. రూపాయి మిగిలినా కానీ తీసుకొచ్చి మళ్ళీ ఆంటీకి అప్పు చెప్పేవాడిని. ఇంత ఇచ్చావు అంత ఇచ్చావు అని అసలు అడగదు, నీకు ఎంత ఇచ్చాను అని కూడా అడగదు. మరి దేవుడికి నమ్మకంగా ఉంటాం కాబట్టి నమ్మకంగా సేవ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంట్లో సొంత బిడ్డలాగా తిప్పుకుంటూ వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎటు వెళ్ళినా సరే నన్నే తీసుకెళ్ళటం, వాళ్ళు కారు ఉండేది, కారు తోలడానికి కూడా నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా తీసుకొని వెళ్ళేవాళ్ళు. అట్లా నమ్మకంగా దేవుని సేవ చేస్తూ వచ్చేవాళ్ళు. అయితే మేము అచ్చంపేటలో ఉన్నంత కాలము ఏమీ మాకు గృహము కానీ అవి కానీ ఇవి కానీ ఏమీ లేవు. లేకపోతే ప్రభు దయ వల్ల మరి సేవ చేస్తూ సేవకులతో ఉంటూ వచ్చినప్పుడు దేవుడు ఎంతగానో మాతోటి మా కుటుంబం కొరకు ఆయన మరి ప్రేమ చూపినాడు. ప్రేమ చూపి ఒక ఇల్లు కొనుక్కోవడానికి అక్కడ మమ్మల్ని స్థిరపరుస్తూ వచ్చినాడు. ఈ మ్యారేజ్ అయిన తర్వాత నేను మళ్ళీ సత్రంపల్లి వచ్చాను. సత్రంపల్లి వచ్చిన తర్వాత మరి చదువుకున్న దానికి ఆ అమ్మాయికి మరి ఎలా సెట్ అయిద్దానని మరి దేవుడు ఎందుకు సెట్ చేశాడో తెలియదు. బీఈడి చదివిన అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత 2 మగపిల్లల్ని ఇచ్చాడు దేవుడు. ఫస్ట్ బాబు మరి కాన్పోయినప్పుడు హాస్పిటల్లో ఎంతో మరి బాధ నందుతూ వచ్చింది. అయినప్పటికీ ఆంటీ వాళ్ళు ఎంతో ప్రేమ చూపి మా ఎదుట వచ్చి సహాయం చేస్తూ వచ్చారు. తర్వాత రెండో బాబు అప్పుడు బిడ్డలిద్దరిలో ఎవరో ఒకళ్ళే బతుకుతారు, తల్లి కానీ బాబు కానీ అన్నారు. అయితే విశ్వాసం ఉంచినాము మేము దేవుని దయ వలన. బాబుకి కానీ తల్లికి కానీ ఏమీ కాలేదు. హాస్పిటల్లో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కంటిన్యూషన్ చూపించుకుంటూ ఉంటుంది. అయితే ఆ డాక్టర్ అమ్మ సడన్గా నొప్పులు వచ్చే టయానికి ఆమె జాయిన్ అవ్వమ్మ హాస్పిటల్లో అంటే జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత నేను సడన్గా రేపు హైదరాబాద్ వెళ్తున్నాను, నేను ఉండట్లేదమ్మా అనింది. అందులో అదేంటండి మీరు ఉండకుండా ఎట్లా, మరి ఇట్లా జాయిన్ అయ్యాం కదా మేము అని అంటే లేదమ్మా వేరే డాక్టర్కి చెబుతాను ఆమె దగ్గరికి వెళ్ళండి అని చెప్పింది. ఆమె దగ్గరికి వెళ్తే ఆమె దగ్గరికి వెళ్ళేలోపు అంబులెన్స్లో తీసుకెళ్ళి ముందు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోండి అని మిడ్నైట్లో 2 ఆ టైంలో తీసుకెళ్ళమంటే మరి ఎందుకు తీసుకెళ్ళమంటుందో ఏమో మనకైతే తెలియదు. సరే అని చెప్పేసి మా అమ్మగారు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ చూసి ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే బతుకుతారయ్యా, మరి మీరు సంతకం పెడితే
సర్జరీ చేస్తాము అనడం. అదేంటండి మీరు మరి మేడం గారు చూశారు, ఇలా డెలివరీ చేస్తా అన్నారు, జాయిన్ చేసుకున్నారు కదా, మళ్ళీ మీరు ఇలా చెబుతున్నారంటే, లేదయ్యా ఉమ్మ నీరు పడిపోయినాయి, అందువల్ల ఎద్దట్లో ఎవరో ఒకళ్ళే బతుకుతారు అనడం చెప్పి, ఇదేంటి ప్రభా ఇలా మేము ఎక్కడ ఏం అన్యాయం చేయలేదు, మరి దేనివల్ల ఇలా జరుగుతుందని అడిగితే, ఈలోపు డాక్టర్ అమ్మతో నేను మా మామయ్య వీళ్ళందరం మాట్లాడుతూనే ఉన్నాము. అక్కడ లోపల ఆ టౌన్లో సత్తంపల్లి టౌన్లో నర్సు తెలిసినామా, మాకు బాగా తెలిసినామా, ఆమె వచ్చి ఏం చేసిందంటే ఈలోపు అమ్మాయిని దగ్గరికి వెళ్ళి రూమ్లోకి అమ్మాయిని పిలిచి, ఏంటమ్మా ఏంది బాధ అంటే ఇలా అనని మొత్తం చెప్పింది. చెబితే ఈలోపు మాట్లాడుతూనే ఉంది, ఆమె ఇంజక్షన్ చేసింది, డెలివరీ చేసేసింది. డెలివరీ చేసేసరికి ఇద్దరు చక్కగా ఉన్నారు. డాక్టర్ అమ్మ గారితో మేము మాట్లాడుతూనే ఉన్నాము. ఈలోపు ఆమె డెలివరీ చేసేసింది. మామూలు డెలివరీ చేసేసరికి డాక్టర్ అమ్మ గారు, ఇదేంది ఇలా చేసావు నువ్వు, వాళ్ళిద్దరికి ఎవరో ఒకరు సీరియస్ అని చెప్పాను, డబ్బులు తీసుకున్నామని అని. అయితే దేవుని యొక్క మహత్యముల ద్వారా మా కుటుంబంలో మరి దేవుడు చేసిన మేలు ఎంతగానో ఉన్నాయి. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ కొంచెం చెబుతాను. తర్వాత మా దగ్గరికి నేను సత్తనపల్లిలో ఇలా మ్యారేజ్ అయ్యి ఇంకెక్కడే ఉంటాను. రేబోతు మందిరంలో ఇప్పుడు తిమ్మోత్ అన్న వచ్చాడు. తిమ్మోత్ అన్న ముందు మా దగ్గర ధాన్యాలు అన్న ఉండేవారు. ధాన్యాల అంకులు ముందు జోసఫ్ అంకులు ఉండేవాళ్ళు. జోసఫ్ అంకులు ఉన్న టైంలో నేను రెహబోతు మందిరానికి వెళ్తూ వచ్చాను. రెహబోతు మందిరంలో మరి పరిచర్య అప్పుడు అంతగా మనకు తెలీదు, కొత్తగా వచ్చేవాడిని. అయితే జోసఫ్ అంకుల్ ఉన్నప్పుడు పరిచర్యకి వెళ్ళాలంటే అందరు బెదర్స్ని అడుగుతూ వచ్చేవాడు, మీరు రండి అన్న అని. ఆయన బండి తోలడం రాదు. రాకపోతే మాదల పరిచర్యకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా టైటస్ మరి నువ్వు వస్తావా అని అనేవాడు. అంకులు నాదైతే ఉదయం పూట 1 గంట వర్క్ ఉంటుంది, చేసుకొని రావాలి అని అంటే, సరేనయ్యా సాయంత్రం పూట వెళ్దాం అనేవాడు. నైట్ పూట వెళ్ళేవాళ్ళం. 6 నుంచి నైట్ 9 దాకా పల్లెటూరు పరిచర్యకి వెళ్తూ ఉండేవాళ్ళం. వర్షమైనా, ఎండైనా, వానైనా, ఎప్పుడైనా సరే అంకులు ఫోన్ చేయగలనే వెళ్ళేవాడిని. వర్షంలో తడుచుకుంటానే పరిచర్యకి వెళ్ళేవాళ్ళం. అచ్చిమేటలో ఉన్నప్పుడు అలవాటు అయ్యేది పరిచర్య కంటే. దేనికి వెళ్ళాలి పరిచర్య కంటే అర్ధరాత్రి సైకిల్ వేసుకొని నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అప్పుడు బళ్ళు, లారీలు ఇలాంటివి వాటి మీద వెళ్ళేవాళ్ళం కాదు, నడుచుకుంటూ వెళ్ళడం లేకపోతే సైకిల్ దొక్కుంటూ వెళ్ళేవాళ్ళం. అలా పరిచర్య చేస్తూ వచ్చేవాళ్ళం. ఏదైనప్పటికీ దేవుని యొక్క మహాకృప ద్వారా మా కుటుంబంలో చేసిన మేళ్ళు ఎన్నో ఉన్నాయి. ఇలా జోసఫ్ అంకులు వచ్చిన తర్వాత జోసఫ్ అంకులు సేవకులతోటే కలిసి ఉండేవాడిని. తర్వాత డానియల్ అంకులు వచ్చారు. డానియల్ అంకులు వచ్చిన తర్వాత కూడా వ్యాను కొన్నారు. డానియల్ అంకులు వచ్చిన తర్వాత వ్యాను తోలాలి, ఎవరు లేరు అని అంటే, పలానా బ్రదర్ ఉన్నోళ్ళే తోలుతారు అని చెప్పేసి వ్యాను కూడా కొన్నాము. అయితే డానియల్ అంకులు ఒకరోజు వ్యాన్ తోలుతా, అయ్యా నేను ఇలా వ్యాన్ తోలేవాడిని, పరిచయం చేసేవాళ్ళం అని చెప్పేవాడు. అయితే వాళ్ళ ఇంట్లో సొంత కొడుకులా చూసుకునేవాళ్ళు డానియల్ అంకుల్ వాళ్ళు కూడా. ఆంటీ కూడా ఎప్పుడన్నా ఫోన్ చేసి పలానా తీసుకురాయాలని అంటే ఎమ్మటే తీసుకొచ్చేవాడిని, లోపడుతూ వచ్చేవాళ్ళం. అయితే ఒకరోజు వ్యాన్ తోలుతానే గుంటూరు వెళ్తున్నాం, విజయవాడ సర్వీసింగ్ అని. డానియల్ అంకుల్ నేను కూడా తోలుతానే ఒకసారి అని అన్నారు. అన్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కారు ఎదురుగా ఉంది. కారు ఎదురుగా ఉంటే అంకుల్ తోలుతున్నారు. కొంచెం దూరం తర్వాత వెళ్ళి అంకులు ఆటో తగిలిక ముందే వాడు వచ్చి వెనకమాల నుంచి గుద్దావు నువ్వు అని చెప్పేసి దిగాడు. దిగిన తర్వాత డానియల్ అంకుల్ ఉండి, వెంబటే అంకులు మీరు తోలారు కదా ఎందుకు మరి అని అనగల అంకుల్ అన్నారు, అయ్యా ఇది నా పరిచర్య కాదు, దేవుని పరిచయం నువ్వు చేయాలి, నా పరిచయం నేను చేయాలని చెప్పేసి వెంబటే దిగాడు. వాడు తగాదు వేసుకున్నాడు, కారోడు గుద్దావు అది అని. ఇంకా నేను అరిచాను, బాబు మేమేం చేయలేదు, నువ్వే వెనక మళ్ళీ రివర్స్ వచ్చావు తగిలిచ్చావు అని అంటే, అప్పటి నుంచి అంకులు వ్యాన్ అసలు తోలేవాళ్ళు కాదు. అయితే మైకులు పెట్టాలన్నా, మందిరంలో ఏ పని చేయాలన్నా, టైటిల్స్ ఎక్కడున్నావు అని అనేవాడు. అంకుల్తో పాటు పరిచర్యకి వెళ్తూ వచ్చేవాడిని. అది అయిపోయిన తర్వాత డానియల్ అంకుల్ అయిపోయిన తర్వాత మన తిమ్మోత్ అన్న వచ్చాడు. తిమ్మోత్ అన్న వచ్చిన తర్వాత 6 నెలలు 7 నెలలు అయింది. తర్వాత తిమ్మోత్ అన్న వచ్చిన తర్వాత అందరూ విశ్వాసులు అందరూ ఎలా ఉన్నారు ఏందని అనేది అన్నీ అడిగేవాడు. అయినా మనం ఏం చెప్పేవాళ్ళం కాదు. ఏం అడగకుండా తిమ్మోత్ అన్న పలానా టైటిల్స్ ఎక్కడున్నావు అని అంటాడు. అన్న ఇలా ఉన్నాను అని అంటే, సరే అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి రా అంటే అట్లా లోపడుతూ వస్తున్నాను.
ఏదైనప్పటికీ సేవకుల ద్వారా మనము దేవునితో ఎలా ఉంటున్నామో సేవకులతో అలా ఉంటే ఎంతగానో మనకు మంచి జరుగుతూనే వస్తుంది. కుటుంబంలో ఏదో అనుకుంటామో వాళ్ళకి లోబడేది ఏంది వీళ్ళకి లోబడేది ఏంది అని అనేది కాదు, కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ రీతిగా సెలవిస్తుంది, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ వచ్చారు. ఆ రీతిగా మనం ఎవరైతే మరి లోకంలో ఏదో ఒక దినాన్ని విడిచేసి వెళ్ళిపోతాం, ఆ వెళ్ళిపోయే ముందు మరి ప్రభువుని ఎరగాలి. ప్రభువుని ఎరిగినట్లయితే మనం ఎంతగానో ఎవరికైతే లోబడాలో పెద్దలకి మరి ఈ రీతిగా రకరకాల వారు ఉంటారు. అయితే వారికి మనం దేవుని గురించి చెప్పి మారు మనసు పొందేలాగా చేయాలి. దైవ సేవకుల ద్వారా మందిరం ద్వారా ఎన్నో మేలులు ఉన్నాయి. సాపలేయటం కానీ, మందిరంలో చిన్న పనైనా పెద్ద పనైనా బూజు దులపడం కానీ, చర్చిలో ఎంత పని చేస్తామో చిన్నతనం నుంచి అంతగా దేవుడు దీవిస్తాడు. శత్రువు ఎంతగానో మరి మన ఎదుట అది గెలవాలని చూస్తుంది. అయినప్పటికీ మన శత్రువు వైపు చూడకూడదు, దేవుని వైపే చూడాలి. దేవుని వైపు చూసి మనం ముందుకెళ్తే ఆ దేవాతి దేవుడు మన కొరకు ఎంతగానో ప్రాణం పెట్టాడు, శిలువలో మరణించినాడు, మరి తిరిగి లేచాడు. అలా నమ్ముతూ మనం ఆయన ముందుకు సాగిపోతూ వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అన్న తిమోతన్న దిగి ముందుకు వచ్చి ఎక్కడ ఉన్నావు సాక్ష్యం చెప్పాల్సిందని అన్నాడు. అన్న ఎండగా ఉంది కుదరదన్నా అంటే దేవుడే నడిపిస్తాడు పో అన్నాను. కాదనని మళ్ళీ అన్న వచ్చి బతిలాడాడు, బెదరు దేవుడే చూసుకుంటారు ఏముంది చిన్న 2 మాటలు చెప్పు అని అన్నాడు. ఎంతగానో మరి దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. మీరందరూ కూడా ఎవరైతే రక్షణ లేదో మీరు కూడా రక్షణ పొందాలి, దేవుని మాటకి విధేయత చూపాలి. దేవుడు ఎంతగానో దీవిస్తూ వచ్చినాడు. ఇప్పుడున్న పరిస్థితిలో నా శాలరీ 50,000 దాకా వెళ్ళింది. నేను చేస్తున్న పని వృత్తి దేవుడు దీవించాలి. అలాగే మా మిస్సెస్ కూడా మొన్న టెట్ ఎగ్జామ్ రాసింది, డిఎస్సి అయిపోయింది. డిఎస్సి కూడా అలా పీజీ కూడా చేస్తుంది. పీజీ కూడా 2nd ఫామ్ అయిపోతుంది. ఆమెకు కూడా గవర్నమెంట్ జాబ్ రావాలి. తిమ్మతన్న అన్నాడు జాబ్ రాగానే నువ్వు వృత్తి మానేసేయాలి అని అన్నారు. ప్రస్తుతం మరి అలా చేసి దేవుణ్ణి మహిమపరచాలి. దాని కొరకు మా కుటుంబం వరకు ప్రార్థించండి. నా పేరు టైటస్, మా మిస్సెస్ పేరు జ్యోతి, 2 బిడ్డలు కరుణు జీవను. వారి భవిష్యత్తు వరకు కూడా ప్రార్థించండి. వందనాలు. ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా మంచి దేవా స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని దేవుని రాజ్యంలో ఉండేటట్లు చేయాలని మీ కోరిక. దేవుడు కలిపేవాడు, సాతానుడు విడగొట్టేవాడు. ఒక్కటిగా ఉన్న మనుషులను ఖండాలుగా, దేశాలుగా, రాష్ట్రాలుగా, గ్రామాలుగా, వీధులుగా, కొన్నిసార్లు కుటుంబాల్లోనే సమాధానం లేకుండా చేస్తున్న పరిస్థితి. ఐక్యతను ఇష్టపడేవాడు, ఐక్యపరిచేవాడు ఈ మనుషులు మీ దగ్గర నుండి వచ్చిన వారే. సాతానుడు ఈ మానవుని ఆలోచనలలో దూరి వారిని దేవుని నుండి వేరు చేసి ఎందరో ఇప్పటికే పాతాళం వైపు పరుగులు పెట్టిస్తున్నాడు. అలాంటి ప్రయాణంలో ఉన్న మా సహోదరుడు, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబాన్ని మీరు మీ వాక్యము ద్వారా, అనేకుల ప్రార్థన ద్వారా రక్షించుకున్నారు. అబ్రహాము సంతానంలోనికి తీసుకొని వచ్చారు. వారి జీవితంలో మొదటిగా రక్షణ కార్యములు జరిగించారు. రక్షణ ద్వారా రక్షణలో వచ్చే ఆశీర్వాదాలు కూడా వాళ్ళకి ఇచ్చారు. అవును తండ్రి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించారు, ఆత్మీయంగా ఆశీర్వదించారు, భౌతికంగా కూడా ఆశీర్వదించారు. అవును, నేడు నిలబడి మా ప్రభు మాకు సహాయం చేశాడు అని చెప్పగలుగుతున్నాడు. దేవా, మేము సాక్ష్యం కలిగి ఉండాలి.
మా వీధిలో, గ్రామములో మేము సాక్షులుగా ఉండడానికి సహాయపడండి. మేము సాక్షులుగా ఉండడమే కాదు, మా మీద కూడా సాక్షులుగా పెట్టారు. ఈ భూమి, ఆకాశం రేపు మా మీద సాక్ష్యమిస్తాయి. మేము నిలుచున్న భూమి సాక్ష్యమిస్తుంది, ధూళి సాక్ష్యమిస్తుంది, గోడల్లోని రాళ్ళు సాక్ష్యమిస్తాయి. ప్రభా, కొన్నిసార్లు ఈ భూమికి ఏం తెలుసు, ఆకాశానికి ఏం తెలుసు, రాళ్ళకి ఏం తెలుసు అనుకుంటా. ఒక రోజున అవన్నీ మా మీద సాక్ష్యం ఇస్తాయి. మేము జాగ్రత్త కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి. మా సహోదరుడు ఎలాగో ప్రభు మాకు సహాయం చేశాడని చెప్పగలుగుతున్నాడు. తిరిగి రాగలిగిన మా ప్రియులు, కుటుంబాలు వారు కూడా సాక్షులుగా ఉండాలి. దేవుని ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు అనుభవించాలి. ప్రభు సహాయం చేయండి. తిరిగి రాత్రి కూడిక కొరకు మమ్మలను సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని కోరుతూ మహిమ మీకే చెల్లిస్తూ యేసు ప్రభు నామములోని ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అయిపోయిందిలే, జనరేటర్ ఏమో. మళ్ళా రాత్రి 7 గంటలకేనా రాత్రి 7 గంటలకు మళ్ళా కూడిక చివరి ప్రార్థన చేస్తాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన సొంత రక్షణ యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కనీన సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రభుత్వ వరకు తోడైండి నిత్యం నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. మళ్ళా 7 గంటలకు ఖచ్చితంగా రండి.